హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం విప్రో అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విప్రో అనే ఐటీ కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసున్న క్యాండిడేట్స్ అందరిని కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు కదా! మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసున్న ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 28 జూలై నుంచి 1 ఆగస్ట్ వరకు, అంటే 5 డేస్ పాటు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 28, 29, 30, 31 అలాగే 1 ఆగస్ట్. ఈ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. నాన్ వాయిస్ ప్రాసెస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంట్‌లో అయితే మీకు వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో. లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ అక్కడే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. పొజిషన్ వచ్చేసి నాన్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవట్లేదు. 100కి పైగా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 1.75 నుంచి 2 లాక్స్ పర్ యానం వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. జాబ్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్. ఓకే. ఫుల్ టైమ్‌లో మీరు చేసుకోవాల్సి ఉంటే, పార్ట్ టైమ్‌గా కాకుండా. ఓకే. అన్ని డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ డేట్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 28 జూలై నుంచి 1 ఆగస్ట్ వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 12:00 వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. సో, మీరు మార్నింగ్ 10 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ వచ్చేసి విప్రో గచ్చిబౌలి క్యాంపస్, గేట్ నంబర్ 1, వెండర్ గేట్, ఐఎస్‌బీ రోడ్, నానక్రామ్‌గూడ, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అపోజిట్ డోమినోస్‌కి అపోజిట్‌లో అయితే ఈ విప్రో క్యాంపస్ ఉంది. అక్కడ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు మీరు. మీకు స్కిల్స్ ఏం అడుగుతున్నారంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంగ్లీష్‌లో మీకు కమ్యూనికేట్ చేయడానికి ప్రొఫిషియన్సీ బాగుండాలి అంటున్నారు. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. ఎక్సెల్ మీద నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ జీఐఎస్, జీపీఎస్ అండ్ మ్యాపింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. మ్యాపింగ్ మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓకే. మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని చెప్పి 3 షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, షిఫ్ట్‌లలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ నేను డే షిఫ్ట్‌లోనే వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా నైట్ షిఫ్ట్‌లలో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. వర్క్ మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. సో, స్ట్రిక్ట్‌గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఇస్తామని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా అయితే మీరు టైమ్ పీరియడ్ పెట్టుకోండి. వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్‌లో 5 డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ పాటు మీకు వీక్ ఆఫ్ ఉంటుంది. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఏదో ఒక ఐడీ ప్రూఫ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోవచ్చు. హౌ టు అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్న విప్రో క్యాంపస్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లోకి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇంకో నోటిఫికేషన్ కూడా సేమ్ లొకేషన్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ నానక్రామ్‌గూడలో ఏదైతే విప్రో గచ్చిబౌలి క్యాంపస్ ఉందో, ఇక్కడే ఇంకో పొజిషన్‌కి రిక్రూట్ చేసుకోవడం కోసం కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి,
విప్రో వాక్ ఇన్ డ్రైవ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. 29 జూలై నుంచి 1 ఆగస్ట్ వరకు ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లోనే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! నానక్రామ్‌గూడ, గచ్చిబౌలి క్యాంపస్‌లో అక్కడే ఈ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి హిందీ కంటెంట్ మోడరేషన్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏవైతే వాళ్ళ కంటెంట్ ఉంటుందో దాన్ని హిందీలో రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు హిందీ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ కూడా 29 నుంచి 1 ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 9:30 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. మా లొకేషన్ సేమ్ ఇచ్చారు. విప్రో క్యాంపస్ వెండర్ గేట్ 203-115/1 ఐఎస్‌బీ రోడ్ అపోజిట్ డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నానక్రామ్‌గూడ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడే ఫ్రెండ్స్ ఏదైతే గచ్చిబౌలిలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! నాన్ వాయిస్ ప్రాసెస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ ఇంటర్వ్యూస్ కూడా అక్కడే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని మాత్రమే ఇక్కడ కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి సాలరీ డిఫరెంట్‌గా ఉంది. అక్కడ 1.7 లాక్స్ ఇస్తున్నారు మినిమమ్ సాలరీ. ఇక్కడొచ్చేసి 2-2.5 లాక్స్ వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. రోల్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే కంటెంట్ మోడరేటర్ హిందీ లాంగ్వేజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. హిందీలో కంటెంట్‌ని రివ్యూ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఈ హిందీ మోడరేషన్‌కి సంబంధించిన జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ ఏమి అడుగుతున్నారంటే ఇక్కడ చూడండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. హిందీ, ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం, చదవడం, రాయడం రావాలి. ఇక్కడ కూడా ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాయినింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో, సెలెక్ట్ అయితే 1 వీక్‌లో అయితే మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదు ఇక్కడ కూడా. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. స్ట్రిక్ట్‌లీ నో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, హైదరాబాద్‌లో ఉంటున్న క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు హైదరాబాద్‌లోనే స్టేయింగ్ హాస్టల్‌లో మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి బయట నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ కాకుండా హైదరాబాద్‌లోనే స్టేయింగ్ ఉంటున్నాను సార్ హాస్టల్‌లో అని చెప్పి చెప్పండి. మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్‌గా పాస్ అవుతున్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. డిగ్రీ ఎవరైతే లాస్ట్ 2021 నుంచి 2025 మధ్యలో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇంతకుముందు మనం నాన్ వాయిస్ ప్రాసెస్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించి ఎలాంటి పాస్ అవుట్స్‌కి లిమిట్ ఏమి పెట్టలేదు. ఎప్పుడు పాస్ అయినా వాళ్ళు అక్కడైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎవరికి ఎలిజిబిలిటీ లేదంటే ఎంసీఏ స్టూడెంట్స్ అలాగే ఇప్పుడు కరెంట్‌లీ ఎవరైతే స్టడీ చేస్తున్నారో ఫైనల్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని, గ్రాడ్యుయేషన్ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని వీటిలో కరెంట్‌లీ స్టడీ చేస్తున్న క్యాండిడేట్స్‌కి అయితే ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. క్లియర్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఏదైనా సరే గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 2 నోటిఫికేషన్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్ అవుతుంటే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.